హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పుణ్య కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో మనము పెసరపప్పుతో దోశ అనేది తయారు చేసుకుంటున్నాము. ఈ పెసరపప్పు దోశ అనేది మనకు పెరుగు కావచ్చు లేదా బియ్యము ఇలాంటివి ఏవి అవసరం లేదు. అప్పటికప్పుడే మనం జస్ట్ 30 నిమిషాల్లో మాత్రమే తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది కూడా ఈ పెసరపప్పు దోశ అనేది. ఈ విధంగా ఆనియన్ చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో కూడా మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా. ఇది టిఫిన్ బాక్సులకు పిల్లలకు కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా తయారీ విధానానికి కావాల్సినవన్నీ చూసేద్దాం. పెసరపప్పు ఒక 20 నిమిషాలు అలాగా నానబెట్టి పెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకు సగానికి కొంచెం తక్కువగా బియ్యం పిండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఒక 3 నుంచి 4 ముక్కలు అంతా, అల్లం ఒక చిన్న ముక్క, ఉప్పు రుచికి తగినంత. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీలో పట్టేసుకుందాం. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీకి అంతా వేసేసుకున్నాము. పిండి అయితే రెడీ అయిపోయింది మనకు. మొదటగా అయితే మీరు పచ్చి కొబ్బరి, అల్లం ముక్క, పచ్చిమిర్చి అనేది మొత్తం అంతా కూడా ఒకసారిగా మిక్సీకి వేసుకున్న తర్వాత మూంగ్ దాల్ అనేది వేసుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకసారిగా కూడా మీరు వేసుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం వేసుకున్నట్టయితే అల్లం అనేది మొత్తం మెదిగిపోవాలి కదా, అందుకనేసి. సో ఇప్పుడు మనం దోశ అయితే వేసేద్దాం. సో పెనం అయితే వేడైపోయింది. మనం కావాలంటే వెంటనే దోశ వేసేసుకోవచ్చు, లేదా ఒక 5-10 నిమిషాలు అలాగే పిండి అనేది పెట్టి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే ఒక్కసారి ఇలాగా పైన కూడా వేసేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక దోశ అనేది అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.